మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో మన ఇక్కడ 2006లో మన ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పేసి 60 గజాల స్థలాలు ఇచ్చారు. మరి వీటికి కొన్నిటికి హౌస్ నంబర్లు కూడా ఇంకా ఇవ్వలేదు, ఇల్లు కట్టారు. మరి దయచేసి మరి వాళ్ళు ఆ నంబర్లు కూడా ఇచ్చేస్తే బాగుంటుంది. మరి కమిషనర్ గారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. మరియు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలి. మరి ఆ నల్ల కనెక్షన్ కూడా కొన్ని ఇళ్ళకు ఉన్నాయి, కొన్నిటికి లేదు. దయచేసి అన్ని ఇళ్ళకు కనెక్షన్లు కూడా ఇస్తే బాగుంటుంది. మరియు ఇప్పుడు మన దర్గా ఖాలిస్ఖాన్, మన సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీలో మరి బస్సు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది రాక. మరి ఆ కాలనీకి కూడా బస్సు మరి వేస్తే బాగుంటుంది. మరి ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు వాట్సాప్లో పెట్టాము, మరి కార్పొరేటర్లకు తెలియదా? మరి ఓంనగర్ కూడా పెట్టాము. ఓంనగర్, ఇంద్రమ్మ కాలనీ, అభినగర్ కాలనీ నుంచి ఒకదానికి వేశారు. మరి ఈ కాలనీలకు కూడా మరి ఆ బస్ సౌకర్యము అక్కడ కూడా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అప్పట్లో కరోనా నుంచి బంద్ అయింది బస్సు. మరి దర్గా ఖాలిస్ఖాన్కు కూడా ఎక్కడన్నా వెళ్ళాలంటే ఇంద్రారెడ్డి బొమ్మ వరకు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాల్సి వస్తుంది. మరి సాయిబాబా డిఫెన్స్ కాలనీ వాళ్ళు కూడా కిస్మత్పూర్ అపోలో ఫార్మసీ చౌరస్తా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి అక్కడ బస్సు తొందరగా వేపిస్తే బాగుంటుంది. మన ఎమ్మెల్యే గారు మరియు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన కస్తూరి నరేంద్రన్న ముదిరాజ్ గారు దీని గురించి చర్య తీసుకోవాలన్నా. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో మన పూర్ణ గార్డెన్ ఆపోజిట్లో గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి. మరి ఆ ల్యాండ్లు రేపు మరి 9,292 ఎకరాలు మొన్ననే మన రేవంత్ రెడ్డి అన్న గారు మరి కాంగ్రెస్ పెద్దలు మరి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగింది. మరి పూర్ణ గార్డెన్ ఆపోజిట్లో భూములు కూడా గవర్నమెంట్ ల్యాండ్లే. మరి దయచేసి మన పేదలను గుర్తించి మరి ఆ ల్యాండ్లు 60 గజాల స్థలాలు పేదలకు ఇప్పించగలరని మనవి చేస్తున్నాను. దయచేసి మరియు మన ప్రతి విలేజ్లో స్పోర్ట్స్ గ్రౌండ్ ఒక 2 ఎకరాలు ఇచ్చే ఏర్పాటు చేయాలన్న ప్రతి గ్రామంలో మన రాయన్న నియోజకవర్గంలో ఎక్కడైనా 1 ఎకరా 2 ఎకరాలు మాత్రం స్పోర్ట్స్కు పిల్లలకు. ఎందుకంటే ఫ్యూచర్ రేపు, ఎందుకంటే జిహెచ్ఎంసీ చేశారు. మరి జిహెచ్ఎంసీ అయిన తర్వాత మనం ఏం చేయలేము. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడానికి చూస్తున్నారు మన పెద్దలు. దయచేసి ఎందుకంటే ఆ స్పోర్ట్స్కు శ్మశాన వాటిక కూడా ప్రతి గ్రామంలో 1 ఎకరా ఉండాలి. మరి అవన్నీ చేస్తే బాగుంటుంది. మరియు అప్పట్లో పింఛన్లు మరి 2,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పటి వరకు కూడా దాని పేరు లేదు. అదే 2,000 వస్తున్నాయి పాతవి. మరి 4,000 కూడా చేస్తే బాగుంటుంది. మరియు రేషన్ కార్డులు అసలు ఏదో విలేజ్లో మా అంటే 5-10 వచ్చినాయి అంతే, అంతకంటే మిగతా రాలేవు. కొన్ని వచ్చి మరి మిగతా చాలా మటుకు ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు. మరి వీటికి రావాలి రేషన్ కార్డులు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? మరి కార్పొరేటర్లు అడగరా? మరి ఎమ్మెల్యే గారు వస్తే ఆయన వెంబడి తిరుగుతుంటారు. మరి రెవెన్యూ సిబ్బంది మరి వాళ్ళకు రేషన్ కార్డులో అప్లికేషన్లు తీసుకున్నారు, కానీ మరి వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించే ఇది లేదా? మరి మన కాంగ్రెస్ పార్టీ మరి మన ఎమ్మెల్యే గారు మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, మరి కాంగ్రెస్ అని అంటున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన నరేంద్రన్న ముదిరాజ్ గారు దీని గురించి చర్య తీసుకోవాలి దయచేసి. ఎందుకంటే పేద ప్రజల గురించి అన్న, ఎందుకంటే రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. సన్న బియ్యం ఇస్తున్నామన్నంటే కానీ రేషన్ కార్డు లేక చాలా వెనుకకైపోతున్నారు పబ్లిక్. దయచేసి రేషన్ కార్డులు ఇప్పించాలి, వీటితో పాటు హెల్త్ కార్డులు కూడా ఇప్పించాలి. మరియు ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం అన్నారు, ఆ తులం బంగారం కూడా ఇప్పించే ఏర్పాటు చేయాలన్న. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటి వరకు దాని పేరు లేదేం లేదు మన రేవంత్ రెడ్డి అన్న నోట్లకెళ్ళి. మరి 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఆ పేరు కూడా లేదు. దయచేసి ఇవన్నీ ఇస్తే రేపు, ఎందుకంటే సర్పంచులు ఎంతోమంది కోట్ల రూపాయలు పెట్టి ఓడిపోయారు. మరి రేపు ఎంపీటీసీ కూడా అదే పరిస్థితి అవుతుందో తెలియదు. ఎందుకంటే రేపు కార్పొరేటర్లు కూడా ఉంటారు. మరి కార్పొరేటర్లు కూడా మరి 27 మున్సిపాలిటీలు చేశారు. మరి డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఆ డెవలప్మెంట్ లేకుండా ట్యాక్సులు మన గవర్నమెంట్కి వస్తాయని చెప్పేసి పేద ప్రజలని వాళ్ళని ముంచడానికే మనకు ఈ జిహెచ్ఎంసీ చేయడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీ అన్న, మరి 25 సంవత్సరాల తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాము. మరి అక్కడ హైదరాబాద్లో ఉన్న డెవలప్ లేదు, ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. మనకి 27 మున్సిపాలిటీలను మరి
జిహెచ్ఎంసీ చేయడము అన్యాయం అది. ఎందుకంటే అడగటోళ్ళు లేరు. ఎందుకంటే దయచేసి కార్పొరేటర్లు నోట్లకి వెళ్ళి మాట వెళ్తలేదు ప్రతి కార్పొరేటర్కు. మరి ఎందు గురించి మరి ఎందుకంటే ట్యాక్సులు రేపు పేదలు కట్టాలంటే చాలా ఇబ్బందులు పడతారు. ఏదైనా పర్మిషన్ కావాలంటే చాలా ఇబ్బంది పడతారు. దయచేసి ఇవన్నీ మీరు ఒకసారి ఇంకో 5 ఏళ్ళు ఉంటే బాగుంటుండే. ఎందుకంటే రోడ్లు లేవు, ఏం లేవు. దయచేసి ఇవన్నీ మనకు నిర్లక్ష్యం ఉన్నాయి కాబట్టి ఆపినుంటే బాగుంటుండే. దయచేసి మన కాంగ్రెస్ పార్టీ చూడాలి. పేదలను మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నా, రేషన్ కార్డులు తొందరగా ఇప్పించే మార్గం చేయాలన్నా, మన మన్యం ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ మరియు ఇక్కడ మన ఇందిరమ్మ కాలనీలో ఆ హౌస్ నెంబర్ మాత్రం ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఎందుకు ఇస్తలేదో తెలియదు. మరి ప్రతి ఇంటికి నల్ల ఉండాలి. మరి అవి ఆ కార్యక్రమాలు కూడా చేయాలి కమిషనర్ గారు. దయచేసి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్.